176 ధర్మ సందేశం. మనకు ఏదో సందర్భంలో ఏది సత్యం ఏది అసత్యం అన్న ధర్మ సందేహం కలుగుతూ ఉంటుంది. ప్రతి మనిషికి ఇలాంటి సమస్య ఎప్పుడోకప్పుడు వస్తుంది. ఆ సమస్యగానే మిగిలిపోతూ ఉంది, విస్మృతిలో కలిసిపోతుంది. అలాంటి అనుభవం వల్లే జీవితం ఒక స్వప్నం, ఒక భ్రాంతి, ఒక మాయ అని తెలుస్తూ ఉంది. సాధారణ జనం దాన్ని మరిచిపోతారు, కానీ సత్యాన్వేషణ చేసేవారు ఈ సందేహం దగ్గర ఆగుతారు, దాన్ని పట్టుకుంటారు. చైనాలో తావో మతం ఒకటి ప్రసిద్ధి చెందింది. తావో అంటే మార్గం అని అర్థం. అది జీవన మార్గం. సహజంగా అన్నింటికీ ఆమోదం తెలిపే ప్రకృతి మార్గం. లావోత్సా దాని ప్రవక్త. అతనికి ఒక శిష్యుడు ఉండేవాడు, షువాంగ్చు. తావో మార్గాన్ని అతను ప్రచారం చేసేవాడు. షువాంగ్చు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ దిగులు అన్నది లేదు. ఆయనకు విషాదం అంటే ఏమిటో తెలియదు. ఆయన బాధపడుతూ ఉండగా ఎవ్వరూ చూడలేదు. ఒక రోజు ఆయన తన ఇంటి ముందు దిగులుగా నిర్లప్తంగా కూర్చుని ఉండడం చూశారు. అతన్ని ఇష్టపడేవాళ్ళు, ఆయన స్నేహితులు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మనిషి ఎందుకిలా నీరసంగా దిగులుగా ఉన్నాడో వాళ్లకు అర్థం కాలేదు, అంతుపట్టలేదు. పైగా ఆ రకంగా కనిపించి ఉంటే సరేలే అని వాళ్ళు సర్దుకుపోయేవాళ్ళు. ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండే మనిషి ఒక్కసారి దిగులుగా కనిపించటంతో వాళ్లకు ఏం చేయాలో తోచలేదు. అందరూ ఆయన చుట్టూ చేరారు. ఆందోళనతో ఆయన్ని చూశారు. మిత్రుల్లో ఒకడు ధైర్యం చేసి, ఎందుకు ఇలా ఉన్నావు? ఎప్పుడూ ఇలా లేవు. దిగులు అన్నది నిన్ను తాకటం మేము ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ గలగలలాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడివి. హఠాత్తుగా ఎందుకు ఇంత మౌనంగా ఉదాసీనంగా గాంభీర్యంగా మారిపోయావు? ఏం జరిగింది? మాకు చెప్పు. చెప్పంటే మేము వదిలిపెట్టాం అన్నారు. ఏం చెప్తాడో అని అందరూ ఆసక్తిగా చూశారు. షువాంగ్చు అందరినీ చూసి, ఆందోళన పడకండి, అందరూ కూర్చోండి, జరిగింది చెప్తాను అన్నాడు. నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. అది పెద్ద ధర్మ సందేహం. నేను ఎంత జుట్టు పీక్కున్నా నాకు అది సమాధానం దొరకట్లేదు. అందుకే దిగాలుగా ఉన్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా దానికి సమాధానం దొరికి చెప్పాలనిపిస్తే చెబితే నేను మీకు రుణపడి ఉంటాను అన్నాడు. మిత్రులు సరే ప్రయత్నిస్తాం అన్నారు. మొదటిది సమస్య ఏమిటో చెప్పు అన్నారు. రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక చేతాకోక చిలుకను అయ్యి తోటలో తిరుగుతూ ఉన్నాను. ఆ తోటలో అందమైన పూలు ఉన్నాయి. నేను ఒక్కొక్క పువ్వు మీద వాలుతూ ఉల్లాసంగా తిరుగుతూ వెళుతూ ఉన్నాను. సరే, ఇక్కడ సమస్య ఏముంది? నీకు కల వచ్చింది. కలలో నువ్వు సీతాకోక చిలుకు అయ్యావు, పూల మీద తిరుగుతూ ఉన్నావు. కల రావడం ఎవరికైనా సహజం. ఇక్కడ అంతగా ఆందోళన పడవలసిన విషయం ఏముంది అన్నారు. షువాంగ్చు సమస్య అది కాదు. అప్పుడు సమస్య లేదు. ఎప్పుడైతే నాకు మెలకువ వచ్చిందో
అప్పుడు సమస్య మొదలైంది. నాకు మెలకువ వస్తూనే నాకు సందేహం కలిగింది. నేను నిద్రపోతున్నప్పుడు కలలో నేను సీతాకోక చిలుకను అయ్యాను. అప్పుడు నేను లేను కదా. ఇప్పుడు మేలుకున్నాను. ఇప్పుడు సీతాకోక చిలుక లేదు. నేను సీతాకోక చిలుకగా కలలో మారాను. ఇప్పుడు మనిషిని. సీతాకోక చిలుకను కల కన్నప్పుడు మనిషిన, లేదా ఇప్పుడు మనిషిన కలగన్న సీతాకోక చిలుకన? అంతా అయోమయంగా ఉంది అన్నాడు. చువాంగ్చూ చెప్పింది నిజం. కళ్ళు మూసుకుంటే బయట ఉన్నది అదృశ్యం అవుతుంది. కళ్ళు తెరిస్తే లోపల ఉన్నది అదృశ్యం అవుతుంది, కనిపించదు. ఏది స్వప్నమో ఏది నిజమో చెబుదాం. స్వప్నం వాస్తవంలో లీనం అవుతుంది. వాస్తవం స్వప్నంలో కరిగిపోతుంది. ఏది యథార్థం అంటాం, ఏది అసత్యం అంటాం? దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? రహస్యానికి తల వంచడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. భవతు సర్వమంగళం. భవతు సర్వమంగళం. భవతు సర్వమంగళం.